హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు మీనా. చదువుతున్నది శోభారెడ్డి. ఆవిడ పాటని వినటం లేదని నేను గమనించాను. అదే నాలాంటిదైతే చొరచొరా చూసి ముఖం మార్చుకుని ముక్కు మీద కోపం తెచ్చుకుని టక్కున పాట ఆపేసి ఉండేది. కానీ ఆ పాట పాడే ఆవిడ మహా ఓపికమంతురాల్లా ఉంది. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని చివరంటా సాధించి నరంలా సాగే స్వభావం కలదేమో. ఎవరూ వినకపోయినా అందరూ వింటున్నంత శ్రద్ధగా కంఠం ఎత్తి తను మానాన తను పాడుకుంటూనే ఉంది. చోటు లేక గుమ్మం దగ్గర నిలబడిపోయిన మమ్మల్ని చూడగానే కరణంగారి భార్య కాళ్ళ కడియాలు గొర్రెపు గొలుసులు కనకనలాడించుకుంటూ వచ్చి, అదేమిటే రాజు, పరాయి పిల్లలా అక్కడెక్కడో నిలబడిపోతావు, ఇంత మొహమాటం గలదానివి, రేపు పెళ్ళైతే ఎలాగే తల్లి, ఇలా రండి అంటూ మమ్మల్ని తన వెంట తీసుకువెళ్ళి కుర్చీ దగ్గరగా కూర్చుని ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని భుజం తట్టి, మీరు కాస్త అటు సర్దుకోండే కోడలి పిల్లలు అంటూ వాళ్ళని లేపి మమ్మల్ని కూర్చోబెట్టింది. పేరంటానికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది కళ్ళు నా మీదనే కేంద్రీకృతమై ఉన్నట్టు నేను కనిపెట్టకపోలేదు. కానీ అదేం గమనించని ముగ్ధరాలిలా రాజేశ్వరితో మాట్లాడడం ప్రారంభించాను. ఒక పిల్ల మా కాళ్ళకు పసుపు రాసింది. మరో అమ్మాయి నుదుట బొట్టు పెట్టి కంఠానికి గంధం పూసింది. ఒక వయసులో ఉన్నావిడ అదేదో ఘాటు వాసన గల సెంటు కలిపిన పన్నీరు జోరుగా మా మీద చిలకరించింది. ఎవరో రాజేశ్వరి పాట పాడమని కేక పెట్టారు. ఇంకో ఇద్దరు బలపరిచారు. రాజేశ్వరి మొహమాటంగా అయిష్టంగా అభ్యంతరంగా తల ఊపింది. పాడవే రాజు, ఏమిటి మరీ బ్రతిమలాడుకుంటున్నావు? కరణంగారి భార్య ఆజ్ఞాపించింది. వచ్చా నీకు అన్నాను నేను రాజు వైపు చూస్తూ. అంత బాగా రాదు, నసిగింది రాజు. చివరికి అందరూ పట్టుబడితే తప్పనిసరిగా రాజు గొంతు సవరించుకుంది. నాకు దాని మీద భలే జాలేసింది. పాపం, చిట్టి గంగిగోవు లాంటి మనిషి కదా, నలుగురు కలిసి ఏ పని చేయమన్నా చేసేస్తుంది. కాదనే సాహసం దానికి లేనేలేదు. ఇప్పుడు వీళ్ళంతా పాడమన్నారు కదా అని వచ్చినా రాకపోయినా గొంతు వణికినా ఏదో పాడాననిపించుకుంటుంది తప్ప మానదు. ఇలాంటి గంగిగోవుల్లాంటి వాళ్ళకి జీవితంలో ఎంత కష్టం. బలహీనతను ఆధారంగా చేసుకుని నలుగురు నెత్తిన ఎక్కాలని చూస్తారు. మరోసారి గొంతు సవరించుకున్న రాజేశ్వరి, సావిరహే తమదీనా అంటూ ఎత్తుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. అందరూ మాటలాపేసి వింటున్నారు. నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మోకాల మీద గడ్డం ఆనించుకొని కిందికి చూస్తూ పాడుతున్న రాజేశ్వరినే చూస్తున్నా. ఎంత కమ్మటి కంఠం, తీగలా ఉంది. మృదువుగా మధురంగా ఉన్న స్వరంలో, ఆ మాటలు పలకటంలో భావస్ఫూర్తి నిండుగా ఉంది. క్షణంసేపు నేను సర్వం మరిచి రాజేశ్వరి పాటలో లీనమైపోయాను. పాట అయిపోయింది. నేను చప్పట్లు కొట్టబోయాను. రాజేశ్వరి చప్పుడు నా చేయి పట్టుకుని ఆపేసింది. ఇద్దరం ఒకళ్ళ ముఖంలోకి మరొకరం చూసుకున్నాం. ఇంత బాగా పాడతావని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాను ఆశ్చర్యం దాచుకోలేని కంఠంతో. రాజేశ్వరి నా చేయి నాకు వదిలేసింది. పేరంటం అయిపోయింది. అందరికీ చలిమిడి ఉండలు, లడ్డూలు, శనగలు, తమలపాకులు పంచిపట్టారు. నాకు పెట్టారా? మాకు పెట్టండి, ఏమండి మా చెల్లెలకండి అని అరుస్తూ లడ్డూలు పంచిపెడుతున్న కర్ణంగారి భార్యను పిల్లలంతా ఎగిరెగిరి పీకినంత పనిచేశారు. నాకు నవ్వు వచ్చింది. విచిత్రంగా కనిపించింది కూడా. నావి తనవి కలిపి రాజేశ్వరి వెంట తెచ్చుకున్న గజం గుడ్డలాంటి జేబురుమాల్లో మూట కట్టుకుంది. చాలామంది నా చుట్టూ, రాజేశ్వరి చుట్టూ గుమిగూడారు. కొంతమంది రాజేశ్వరిని మీ వదినట్టుగా అని అడిగారు. ఈ చీర ఈ అమ్మాయిదా? రాజేశ్వరి చీర పరీక్ష చేస్తూ అడిగారు. రాజేశ్వరి సగర్వంగా అవును అన్నట్టు తలూపింది. కొంతమంది నా చీర కూడా పరీక్ష చేసి ధర ఎంత అన్నారు. నాకు తెలియదన్నాను. నిజంగానే నాకు తెలియదు, చాలా ఉంటుందనుకున్నారు. ఎంత ఉంటుందో అంచనా వేశారు. మరికొంతమంది ఉంటారా 10 రోజులంటూ పలకరించారు. ఇంకా కొందరు మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు. చాలా ప్రశ్నలకు నా తరపున రాజేశ్వరి జవాబు ఇచ్చింది. కర్ణంగారి భార్య నా జబ్బ పట్టుకుని 4-5 పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన హనుమంతు కూతురంటూ చూపించింది. నా మనసు పురివెప్పిన నెమలిలా అయింది. ఇన్ని సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా నాకెంతో ప్రియమైన మా నాన్న కూతురుగా నేను నలుగురిలోనూ చెప్పుకోబడ్డాను, గుర్తింపబడ్డాను. నాకు చాలా ఆనందం వేసింది. తీరని కోరికేమో అని భయపడ్డ నాకు ఆ కోరిక తీరింది.
చాలాసేపు అయింది. పేరంటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది వెళ్ళిపోయారు. రాజేశ్వరి నేను వచ్చేస్తుంటే కరణం గారి భార్య రాజుని వెనక్కి పిలిచి ఇంకా కొన్ని లడ్డూలు, చలిమిడి ఉండలు, అరటిపళ్ళు ఇచ్చి, కృష్ణుడికి పెట్టవే రాజు, వాడి మధ్య ఆ తోటకోడు పనిలో పడి మరీ బొత్తిగా మా ఇంటికి రావటం మానేశాడు. అమ్మమ్మ కోపం వచ్చిందని చెప్పు అంది. రాజేశ్వరి అవి కూడా మూట కట్టుకుని అలాగే అన్నట్టు తలూపింది. వెళ్ళే లోపల, ఈ అమ్మాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి, నేను మళ్ళీ కబురు చేస్తాలే అంది. రాజేశ్వరి మళ్ళీ తలూపింది. ఆవిడ వీధి వాకిలి వరకు వచ్చి మమ్మల్ని సాగనంపింది. మేము ఇంటికి వస్తుండగా దోవలో 2-3 వాళ్ళ ఇళ్ళకి రమ్మని పిలిచారు. రాజేశ్వరి ఆగకుండానే నడకను మరింత వేగం చేస్తూ ఇప్పుడు కాదు రేపు వస్తామని నమ్రతగా మర్యాదగా జవాబిచ్చింది. ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుండగా నేను కావాలనే కాస్త వ్యంగ్యంగా, హేళనగా, రాజు మీ అన్నయ్య పని భలే బావుందే, చీరా జాకెట్టు కట్టుకుని పేరంటానికి వచ్చే ప్రయాస లేకుండానే లడ్డూలు కొట్టేశాడు అన్నాను. రాజేశ్వరి అదిరిపడిన దానిలా నా వైపు తిరిగింది. అర్థం కాని దానిలా చూసింది. నా మాటలతో రాజేశ్వరి చివుక్కుమన్న మనసు కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. నేను కొంటితనం తెచ్చిపెట్టుకుంటూ నాకు తెలుసులే, కర్ణం గారి భార్య మీ అన్నయ్యకు వాయినం ఇవ్వడం నేను చూశాలే అన్నాను. రాజేశ్వరి చిన్నబుచ్చుకున్న ముఖంతో అంది, చాచా అదేం కాదు, వాళ్ళకి అన్నయ్య కొడుకుతో సమానం. క్రిందటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో అందరికీ అమ్మవారైతే అన్నయ్య ఎంత సాయం చేశాడో తెలుసా? ఏ బంధువులు ఏ స్నేహితులు చెయ్యనంత సాయం చేశాడు. ఆవిడికి ఆ కృతజ్ఞత చాలా ఉంది. అదే కాదు, ఊరి విషయాల్లో కూడా కర్ణం గారికి అన్నయ్య చాలా సాయంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా ఆవిడ అన్నయ్యకు ప్రత్యేకంగా పంపిస్తుంది. ఇద్దరం ఇంట్లోకి వచ్చేయడం వల్ల నాకు ఎలాంటి కామెంట్ చేయడానికి అవకాశం చిక్కలేదు. మేము ఇంట్లో అడుగు పెట్టేసరికి ముందు గదిలో అత్తయ్య గుమ్మం దగ్గర కూర్చుని అరటికాయలు తరుగుతోంది. కృష్ణ ఆవిడికి ఎదురుగా ఉన్న మంచం మీద వెల్లకిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు. కూర తరుగుతున్న అత్తయ్య కూడా సీరియస్గా ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరూ అప్పటి వరకు ఏదో చాలా సీరియస్ అయిన విషయం చర్చించుకుని పరిష్కార మార్గం తోచని వాళ్ళల్లా గంభీరంగా ముభావంగా ఉన్నారు. మా అడుగుల చప్పుడు విని అత్తయ్య తలెత్తి చూసింది. కృష్ణ తల తిప్పి చూశాడు. ఈసారి అతని చూపులు క్షణంలో సగం సేపు నా మీద స్థిరంగా నిలిచాయి. మళ్ళీ అంతలోనే అది నిజమా లేక భ్రమ అనిపించేటంత వేగంగా అంతలోనే మళ్ళీ రాజేశ్వరి మీదకి తరిగిపోయినాయి. అత్తయ్య మాతో ఏం మాట్లాడలేదు. పేరెంటం గురించి విశేషాలేమీ అడగలేదు. మమ్మల్ని చూడగానే ముక్కలు తరిగిన గిన్నె కత్తిపెట్టి తీసుకుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణ లేచి కూర్చున్నాడు. రాజేశ్వరి వెళ్ళి అతను కూర్చున్న మంచం మీదనే జేబురూపాలు మూట విప్పి కర్ణంగారి భార్య అన్న మాటలు చెప్పి ఆవిడ ఇమ్మనవి ఇచ్చింది. కృష్ణ ఒక లడ్డూ మాత్రం తీసుకుని మిగతా వద్దని తిరస్కరించాడు. నేను బట్టలు మార్చుకోవటానికి గదిలోకొచ్చాను. ముక్కాల పీట మీద పెట్టి ఉన్న లాంతర తీసుకుని పెట్టెలోంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టి మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండటంతో అది తీసి యథాలాపంగా పక్కన మంచం మీద పడేసి పెట్టి తెరవబోయాను. మంచం మీద విసిరేసినట్టు పడిన మ్యాగజైన్ తెరిచినట్టుగా పరిచినట్టుగా పడింది. అది మధ్య పేజీ. ఆ పేజీలో సీరియల్ ఉంది. ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరబోతుండగా ఆ రోజే వచ్చింది. అందులో 2 మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి. వాటిని చదవటానికి వ్యవధి లేకపోవడం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను. అవి ఈ మధ్యాహ్నం చదువుదామని పెట్టెలోంచి తీశాను, కానీ వీలు పడనేలేదు. పేరంటానికి వెళ్ళేటప్పుడు పెట్టి మీద పడేసి వెళ్ళిపోయాను. ఆ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కు మంచి ఆర్టిస్ట్ చేత నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు. పురుషులు, ముఖ్యంగా ప్రేమికులు, ఒకరి చేరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టుగా, ఒకరి భుజం మీద ఇంకొకరు తల ఆనించుకున్నట్టు ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఈ సీరియల్ పడిన భాగంలో సరిగ్గా ఆ బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు. నేను మ్యాగజైన్ చేతులెక్కి తీసుకుని చూశాను. ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టున్న 4 పెద్ద బొమ్మలు లేవు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. అసలు నిజం చెప్పాలంటే ఆ కథల కంటే ఆ బొమ్మలు నాకెంతో ఇష్టం. ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది.
ఎవరు చేసి ఉంటారు ఈ పని? క్రింద పెదవి గట్టిగా పళ్ళతో నొక్కి పట్టి ఆలోచించాను. ఎవరై ఉంటారు? నాకు వెంటనే తోచలేదు. ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఏం బాధ వచ్చింది వాళ్ళకి? హఠాత్తుగా నాకు గుర్తుకొచ్చింది. అత్తయ్యకి ఇంగ్లీష్ రాదు. పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు. ఇక మిగిలిందెవరు? కృష్ణ. నా మొహం జేబురించింది. నాకు చాలా రోషం వచ్చింది. ఎందుకు చేశాడు పని? బ్రూట్. ఇప్పుడే తేల్చుకోవాలి. లాంతరు ఆ పుస్తకం మరో చేత్తో పుచ్చుకుని వెనక్కి తిరిగాను. వదినా, బట్టలు మార్చుకున్నావా? నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది. రా అన్నాను. దగ్గరగా వేసి ఉన్న తలుపులను తోసుకుని రాజేశ్వరి లోపలికి వచ్చింది. లోపలికి అడుగు పెడుతూనే అదోలా నిలబడి నన్ను చూసి అదేమిటి అలా ఉన్నావేం, ఏమైంది అంది. ఇలా రా నా దగ్గరికి పిలిచాను. దగ్గరగా వచ్చింది. చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ. రాజేశ్వరికి అర్థం కాలేదు. నేను వివరంగా చెప్పా. అరే ఇదేమిటి, అన్నయ్య ఎప్పుడు అలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ. చేశానడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను. అన్నయ్య కారణం లేదే ఏ పని చేయడే. ఇంకా నమ్మలేనట్టుంది. కారణం లేకపోతే ఉందిగా అన్నాను. ఏమిటది? నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు. మొదటి రోజునే నాకు అనిపించింది. చచ్చా అదేం కాదు, ఉండు నేను ఇప్పుడే అడిగి వస్తా. రాజేశ్వరి వేగంగా వెళ్ళిపోయింది. నేను చెయ్యి పట్టుకుని ఆపేశాను. ఆగు, నువ్వెందుకు? నువ్వొద్దు, నేను అడుగుతా. అసలు అతని ఉద్దేశం ఏమిటో నేను తేల్చుకుంటా. మూర్ఖులకు భయపడే అమాయకురాల్ని కాదు నేను అన్నా. రాజేశ్వరి నాలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. నేను విప్పిన చీర భద్రంగా మడత పెట్టేశాను. రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది. ఇద్దరం బయటకు వచ్చాం. నేను చేత్తో పుస్తకం పట్టుకునే అవతలికి వచ్చాను. కృష్ణ ముందు గదిలో లేడు, వాకిట్లోనూ లేడు, వంట ఇంట్లోనూ కనిపించలేదు. ఏడి అన్నా. నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకోవాలని కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది. అమ్మా, అన్నయ్య ఏడి? రాజేశ్వరి తల్లిని అడిగింది.